నిత్యజీవ సన్నిధిని టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మనాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? ఈ దినపు వాక్యధ్యానానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా తండ్రి, ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. ప్రభువా తండ్రి, వాక్యమును ప్రభువా మీరే వివరించండి. మీరే ప్రభువా తండ్రి మాకు అర్థమైనట్లు సహాయము దయచేయండి. ప్రభువా నీ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానాంశం కోసము మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు మనము ధ్యానం చేసుకుందాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభువారు శిష్యులతో చెప్పుచున్నటువంటి మాటలు, అంత్యకాలములో ఏవేమి సంగతులు సంభవిస్తాయి, ఆయన మళ్ళీ తిరిగి రావడానికి, ఆయన రెండవ రాకడకు ఈ యుగ సమాప్తికి కూడా మరి రావాలి అంటే ఏమేమి కార్యములు భూమి యందు జరుగుతాయి అని చెప్పేసి మరి శిష్యులందరూ కూడా ఆయన్ని యొద్దకు వచ్చి ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుచున్నటువంటి మాటలు మనం గనక చూసుకున్నట్లయితే 24వ అధ్యాయం నుంచి గనక 14వ వచనం గనక వరకు గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు కొన్ని భూమి మీద జరగబోయేటువంటి ఆ యొక్క కార్యముల గురించి, ఈ కార్యములు జరిగినప్పుడు నేను మరి తలుపు నొద్దనే ఉన్నాను అని చెప్పేసి మీరు గ్రహించండి. ఈ కార్యములన్నీ కూడా జరగటానికి మరి దగ్గరలోనే ప్రభు ఉన్నారు, మీ ప్రభు ఉన్నారు కనుక మీరు సిద్ధపడండి అని చెప్పేసి ఆయన కొన్ని ప్రవచన వాక్యములు అనేటువంటివి చెప్తూ ఉన్నారు. మనం క్లుప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నారు అంటే, యేసు వారితో ఇట్లనను. అక్కడ ఆయన కొన్ని విషయములు మాట్లాడుతున్నారు. ఆయన ఏమేమి జరుగుతాయని చెప్పారు అంటే, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే ఆయన వచ్చే రాకడకు ముందు అనేకులు ఏం చెప్తారు అంటే, నేనే క్రీస్తుననేటువంటి వారు అనేకులు లేచి అనేక జనులను మోసం చేస్తారు. సంఘమును మోసం చేసేటువంటి కార్యములు భూమి మీద జరుగుతాయి. ఎలాగో అంటే అనేకులు మేమే క్రీస్తుమని చెప్పేసి, మేమే మరి రెండో రాకడకు మరి ప్రభు చెప్పినటువంటి ఆ ప్రవచన నెరవేర్చే క్రీస్తులు మేమే అని చెప్పేసి అనేకులు ఇప్పటికే భూమి మీద లేచి అనేక జనులను ఏం చేశారంటే మోసపరిచారు. అంటే మోసము చేసేటువంటి కార్యము సైతాన్ అనేటువంటి వాడు సంఘం మీద ప్రయోగం అనేటువంటిది చేస్తూ ఉంటాడు ఆయన వచ్చే రాకడకు ముందు. తర్వాత మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి. మన కాలంలో అనేకమైనటువంటి దేశములు కూడా ప్రపంచ యుద్ధములు కూడా జరుగుతూ వస్తున్నాయి. మనం ఉన్నటువంటి ఈ కాలంలోనే, ఈ సమయంలోనే ఇంకా యుద్ధములు, రష్యా యుక్రెయిన్ యుద్ధములు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. గనుక యుద్ధములు అనేటువంటివి భూమి మీద జరుగుతాయని చెప్పేసి ప్రభు చెప్పారు. అటు రీతిగానే ఈ యొక్క యుద్ధములను గురించిన సమాచారం అంతా కూడా మన కాలంలోనే సంభవిస్తూ ఉంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. అనేకమైనటువంటి భూకంపములు మరి ఈ యొక్క కాలంలోనే, మన కాలంలోనే మరి జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతంలో ఆహారం లేక మరి తినటానికి తిండి లేక చాలామంది మరి ఆ కరువు ప్రాంతంలో ఉండి చనిపోతున్న వారు అనేకమైనటువంటి వారు ఉంటూనే ఉన్నారు. మన కాలంలో జనం మీదకి జనము, మరి ఒక తెగ మీద ఇంకొక తెగ వారు కోపముతో మరి అనేక రకములైనటువంటి వాటితో కూడా మరి చాలా యుద్ధ సమాచారం అనేటువంటి మనం వింటూ ఉన్నాం. కలహములు అనేటువంటివి ఎక్కువవుతున్నటువంటి కాలంలో మనము ఉంటా ఉన్నాం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అవును, సంఘమును అనేక రకమైనటువంటి రీతిలుగా మరి హింసిస్తున్నవారు, శ్రమలు చేస్తున్నవారు, మరి కొన్ని ప్రాంతంలో అయితే సువార్త చెప్పడానికి వెళ్ళిన వారిని కూడా చంపివేస్తూ ఉన్నారు.
మరి కొన్ని దేశముల్లో అయితే సువార్తను చెప్పకూడదు, దేవుని గురించినటువంటి మాటను కూడా వాళ్ళు చెప్పకూడదు. మరి బైబిల్ని చేతితో పట్టుకోవడానికి కూడా అర్హత అనేటువంటిది అక్కడ ఉండదు కనుక మరి భయంకరమైనటువంటి శ్రమల కాలం వస్తుందని చెప్పేసి ప్రభువారు ఆనాడు చెప్పినటువంటి మాటలు ఈ కాలంలో స్పష్టంగా నెరవేర్చబడుతున్నాయి. అన్ని యొక్క ప్రవచనములు కూడా ఏమి సూచిస్తూ ఉన్నాయి అంటే ప్రభువు రాకడ బహు సమీపముగా ఉన్నవి. ఈ అంత్యకాలంలో ప్రభు చెప్పుచున్నటువంటి సంఘటనలన్నీ కూడా, ప్రవచనలన్నీ కూడా నెరవేర్చబడబోతూ ఉన్నాయి. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అవును, అనేక రకములైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసపరిచెదరు. సంఘమును మోసము చేసేటువంటి బోధలు, సంఘమును క్రీస్తు నుండి మరి వేరు చేసేటువంటి బోధలు, మరి కల్పనా కథల వైపు తిప్పేటువంటి బోధలు అనేటువంటివి సంఘంలో ఎక్కువగా ప్రబలమవుతూ ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. సత్యవాక్యమును, హితబోధను కూడా సహించలేని సంఘం కాలంలో ఉంటున్నటువంటి వారిగా మనం ఉన్నాం. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు, ఇంకా అబద్ధ బోధకులు వచ్చి వాక్యమును కలిపి చెరిపి వాటిని ఏం చేస్తూ ఉన్నారంటే సంఘమునకు బోధించి వారిని భ్రష్టులుగా చేస్తున్నారు. వారు కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ఎంత భయంకరమైనటువంటి కీడు ప్రబలమవుతూ ఉన్నప్పుడు అనేకుల ప్రేమ కూడా ఏమైపోతుందంటే చల్లారిపోతున్నటువంటి కాలంలోనే మనం ఉన్నాం. అయితే ప్రభువు చివరిగా ఒక మాట చెప్తా ఉన్నారు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. ఈరోజున ప్రభువు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నేను కూడా ఆయన మార్గమునందు ఓర్పు కలిగి ఉండాలి. ఆయన యొక్క మార్గమునందు స్థిరముగా నీవు నేను ఉండాలి. లేనట్లయితే ఈ యొక్క కడవరి కాలంలో మరి దేవుడు చెప్పుచున్నటువంటి అంత్యకాల సంగతులన్నీ కూడా మనమున్న ఈ కాలంలోనే నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆయన రాకడ మరి బహు సమీపముగా ఉంది. నీవు నేను సిద్ధపడేటువంటి గుంపులో ఉన్నామా లేదా? మనం సిద్ధపడే గుంపులో ఉండాలి, రాకడకు సిద్ధపడే గుంపులో ఉండాలి. నీవు నేను ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి. అది దేవుని ఏర్పాటు ఉద్దేశమై ఉన్నది కనుక ఈ గడియందు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే అంతం వరకు నీవు సహించేటువంటి గుణం ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. లోకంలో నీకు శ్రమ కలుగును, అయినప్పటికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను శ్రమను జయించి ఉన్నానని చెప్పేసి ప్రభు వారి శిష్యులతో చెప్పి ఉన్నారు. ఆ మాటను బట్టి కూడా మనం ధైర్యం తెచ్చుకునే శ్రమ కాలంలో, కష్టకాలంలో, ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మనము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతూ కనిపెడుతూ కూడా మనం ఉండాలి. ఈ అంత్యకాలంలో భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి కార్యములు అనేటువంటివి జరుగుతాయని ప్రభు వారు చెప్పారు. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒక విషయంను బట్టి కూడా ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. సంఘము మీదకి వచ్చేటువంటి విపత్తు, సంఘం మీదకి ఏ రకంగా శ్రమ వస్తుంది, సంఘం ఏ రీతిగా సిద్ధపడాలో కొన్ని మాటలు మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాము. తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సంఘం మీదకి రాబోయేటువంటి విపత్తు ఏంటంటే మరి సంఘం ఏమైపోతుందంటే హితబోధను సహించలేనటువంటి సమయం వస్తా. ఆరోగ్యకరమైనటువంటి బోధ, దేవుని బోధ, యేసు ప్రభు చెప్పినటువంటి బోధ ఆయన ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఏ రీతిగా శిష్యులను ఆత్మీయముగా బలపరిచారో, మరి దేవుని మార్గంలో స్థిరపరిచారో, ఏ వాక్యముల చేత వారిని బలపరిచి అన్ని కాలముల్లో కూడా నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని ఏ రీతిగా ఆయన జీవించారో ఆ బోధంతటినీ కూడా తారుమారు చేసేటువంటి ఆ దుర్బోధల వైపు, కల్పనా కథల వైపు సంఘము తిరిగిపోతూ ఉన్నది. ఆ కాలంలో మనం ఉన్నాం. ఈ రోజున ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుల సహోదరుడి, ఈ రోజున కల్పనా కథల వైపు లేకపోతే దుర్బోధల వైపు నీవు నేను తిరిగిపోతూ ఉన్నామేమో. అది కొంతవరకు మనకు ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి మన శరీరానికి కావాల్సినటువంటి అవసరత నిమిత్తము మనం ఆ కల్పనా కథల వైపులోనే అటువంటి వాక్యంలోనే ఉన్నట్లయితే నీవు నేను రాకడకు సిద్ధపడలేం. రాకడకు సిద్ధపడకుండా
రాకడకు మనము సిద్ధపడకుండా ఏ రీతిగా కూడా మరి దేవుడు వచ్చేటువంటి ఆ రాకల్లో మనము ఎత్తబడలేము. మరి సంగముగా మనం ఉంటున్నప్పుడు రాకడకు, ఆయన వచ్చేటువంటి రాకడకు మనం సిద్ధపడాలి. ఒకవేళ మనకి అటువంటి స్థితి లేనట్లయితే మనం ఏమవుతామంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి అవకాశంని కోల్పోయేవారిగా ఉంటాం. మన ఆత్మను కనుక మనం సిద్ధం చేసుకోలేనట్లయితే ఎంతకాలం మటుకు ఈ కల్పనా కథల వైపు, దుర్బోధల వైపు మనం ఉంటాం. ఈ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే షుగర్ కోటింగ్ మెసేజెస్లో ఉంటాయి. అంటే పైకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ దాన్ని అనుసరించుట చేత జీవ మార్గము నుండి నీవు నేను తప్పిపోతాం. దేవుని మార్గము నుండి నీవు నేను తప్పిపోతాం. పరలోక రాజ్యము నుండి నీవు నేను తప్పిపోతాం. ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది, కానీ ఈ లోకంలో నుంచి ఒక్కసారి గనక మనం చనిపోయినట్లయితే, మన ఆత్మను సిద్ధం చేసుకోలేనట్లయితే, ఈ యొక్క దుర్బోధల వైపు గనక మనం తిరిగి వీటి ప్రకారమే చేసినట్లయితే మన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్నంతకాలం మాత్రమే మనం వీటి ఎడల మరి ఆహ్లాదకరమైనటువంటి ఒక రీతిగా చెప్పాలంటే కల్పనా కథల వైపు కనుక మనం తిరిగినట్లయితే మన ఆత్మను సరైన రీతిగా మనం సిద్ధపరచుకోలేని వారుగా ఉంటాం. కనుక దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే సంఘము మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఈ దుర్బోధన నిమిత్తము, కల్పనా కథలతో మరి ఎక్కువగా ఉండేటువంటి యొక్క బోధ నిమిత్తం మనం జాగ్రత్త కలిగి ఉండాలి. హితబోధను మనము అనుసరించాలి. అవి చెప్పే వారి వైపు మనం తిరిగి అక్కడ నేర్చుకుని మనం దేవుని రాకడకు సిద్ధపడాలి. వాక్యం చదువుకుందాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచనములు కనుక మనం చూసుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని చెప్పేసి కొన్ని మాటలు మరి అంత్యకాలంలో ఈ రీతిగా మనుషులు స్వార్థపరులై మరి ధనాపేక్ష కలిగి అనేక రకములైనటువంటి మరి అన్యాయమైన కార్యములు చేసేవారిగా ఉంటారు. గర్వాంగులై దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. ఇక్కడ ఈ కాలంలన్నీ కూడా, ఈ అంత్యకాలంలో జరిగేటువంటి విషయములన్నీ కూడా మనుషులు ఏ రీతిగా తయారవుతారో కూడా వ్రాయబడి ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు, అట్టి వారికి విముఖుడవై యుండుము. వాక్యంలో చెప్పబడిన రీతిగా సంఘంలోని వారే ఎలాగ ఉంటారు అంటే వారి పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని అనగా దేవుని మార్గములను అనుభవపూర్వకంగా ఎరిగని వారిగా ఉంటారు. వారు అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యముల్లో మరి ఉన్నామనుకుంటారు, కానీ దేవుని యొక్క మాటలు ఆత్మతని నడిపించేటువంటి మార్గంను కూడా వారు కనుగొనలేని వారే లోక మార్గంలోకి వెళ్ళిపోతారు. వాటి వారికి విముఖుడైనవని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నది. కనుక సంఘములోని వారు ఈ రీతిగా తయారవుతారు. ఒకవేళ అట్టి రీతిగా ఉన్నామేమో, ఒకవేళ పాపమును జయించలేని పరిస్థితుల్లో పాపంలో పడిపోతూ కూడా ఇంకా దాని మీద ఏమాత్రం కూడా చింతలేని వారుగా ఉండేవారిగా ఉంటున్నామేమో, దేవుని రాకడ నిమిత్తము మనం సిద్ధపడలేని వారిగా ఉంటున్నామేమో, ఇంకా దేవుని మార్గముల నిమిత్తము మనం తెలుసుకోకుండా అనేకమైనటువంటి రీతులుగా మనము దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉంటున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఈ రోజున. మనం ఏ రీతిగా ఉండాలంటే అంత్యకాలంలో దేవుడి సంఘం మీదకి వచ్చేటువంటి ఈ దుర్బోధల నిమిత్తము, ఈ యొక్క కల్పనా కథల నిమిత్తము జాగ్రత్త కలిగి మన ఆత్మ విషయమై మనం పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో మనం ఉండాలి. అంత్యకాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రవచన కాలంలన్నీ కూడా నెరవేర్చబడేటువంటి కాలంలో ఉన్నాం. మనం ఈ యొక్క కాలంలోనే మనము మరింత ఎక్కువగా దేవుని మార్గంలో విధేయత కలిగి గనక మనం ఉన్నట్లయితే, మన యొక్క సమయమును గనక సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఉద్దేశముల వైపు, దేవుని యొక్క చిత్తం వైపు కూడా మనం గనక అడుగులు వేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడలో ఎత్తబడగలుగుతాం. అలాగే దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఉద్దేశం అంతా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మన ద్వారా అనేకులు దేవుని మార్గం తెలుసుకుంటారు. ఇది దేవుని ఉద్దేశమే ఉన్నది నీ పట్ల, నా పట్ల. ఈ రోజున ఎటువంటి సిద్ధపాటుతో మనం ఉంటూ ఉన్నాం, మన యొక్క సమయాన్ని ఈ రీతిగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి వాటిని ఏ రీతిగా, ఆయన ఇచ్చిన తలాంతులను కానీ,
ఆయన ఇచ్చినటువంటి సమయమును కానీ ఆయన ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా ఆయనకి నీవు నేను కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కనుక ఎవరు చూడట్లేదని, ఎవరు మన మీద అధ్యక్షులుగా లేరని చెప్పేసి మనం ఇష్టానుసారంగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా పాడు చేసినట్లయితే ఒకానొక సమయంలో మనకి మరి ఆయనకి సమాధానం చెప్పేటువంటి మరి ఆ యొక్క జవాబు కూడా మన దగ్గర ఉండదు. చాలా పర్యవసానాలను మనము అనుభవించాల్సి వస్తుంది. కనుక లోకం మీదకి రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమల నుండి, భయంకరమైనటువంటి శ్రమల కాలముల నుండి కూడా సంఘమును సిద్ధపరిచి మరి దేవుడు ఆయనతో పాటు తీసుకువెళ్ళటానికి రాబోచున్నారు. కనుక ఆయన యొక్క రాకడకు సిద్ధపడే వరుసలో నీవు నేను ఉండాలి. అలాగే దేవుడు హెచ్చరించినట్లుగా సంఘం మీదకి వచ్చేటువంటి మహాభయంకరమైనటువంటి ఈ దుర్బోధనల నిమిత్తము, ఈ కల్పనా కథల నిమిత్తము మరి దురద చెవులు గలవారే ఇటు రీతిగా ఆ యొక్క దుర్బోధ వైపు వెళ్ళిపోతున్నారు. ఆ జనుల నిమిత్తము కూడా జాగ్రత్త కలిగి అంతం వరకు కూడా మనం సహించేటువంటి వారిగా ఉన్నట్లయితే మనం రక్షించబడతాం. మన ఆత్మకు మరి దేవుడు పరలోక రాజ్యం ఇస్తారు. కనుక ఈ మాటల నిమిత్తం, అంత్యకాల విషయముల నిమిత్తం కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక నీవు నేను కూడా అనుదినము ఎట్టి రీతిగా సిద్ధపడాలి. ఏ రీతిగా నీవు నేను ఉన్నట్లయితే ఆయన రాకడకు సిద్ధపడగలుగుతాం. ఈ యొక్క దుర్బోధల నిమిత్తము జాగ్రత్త కలిగి మనం అనుదినము ఎట్టి రీతిగా ఉండాలో కొన్ని మాటలు చెప్పుకుని ముగించుకుందాము. వాక్యము చదువుకుందాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక అమూల్యమైన మాటను ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే విశ్వాసమందు నీవు నేను కూడా నిలిచి ఉండాలి. ఈ లోకమును నీవు నేను జయించాలంటే, ఈ లోకంలో ఉన్న పాపం నీవు నేను జయించాలంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనకు అనేక రకములైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకములైనటువంటి కష్టములు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ కష్టకాలంలో దేవుని యందు మాత్రమే నా యొక్క విశ్వాసం ఉండాలి. అది కూడా స్థిరముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మనకి విశ్వాసం అనేటువంటిది అభివృద్ధి అవుతూ ఉంటుందని వాక్యంలో ఉంది. కనుక ఆ విశ్వాసమును నీవు నేను బలపరుచుకోవాలి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎటువంటి యొక్క సందర్భంలో మనం ఎంత అననుకూల పరిస్థితిలోనికి వెళ్ళిపోయినా ప్రభువు నిన్ను నన్ను కాపాడగలడు. ప్రభు శక్తిమంతుడు, ప్రభు బలవంతుడు, ఆయన న్యాయవంతుడు, నమ్మదగిన వాడు అని నీవు నేను ఖచ్చితంగా నమ్మాలి. అదే విశ్వాసము. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు నాకు అంత్యదినమున నీకు నాకు కూడా మరి పరలోక రాజ్యము నిత్యజీవం ఆయన ఇస్తారనేటువంటి విశ్వాసం ఉండాలి. నీవు నేను ఆయన సన్నిధిలోనికి వచ్చి నా పాపములు ఒప్పివేసుకున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆత్మ తండ్రి మాట నీవు నేను వింటూ కూడా ఉంటున్నట్లయితే ఆయన నీకు నాకు నిత్య జీవం ఇస్తారు అనేటువంటి బలమైన దృఢమైన విశ్వాసంతో ఆయన రాకకై నీవు నేను కనిపెట్టుకోవాలి. అనుదినము వస్తున్నటువంటి ప్రతి సమస్య నిమిత్తము కూడా గలిబిలి చెందకుండా ప్రభు నడిపించేటువంటి ఆ ప్రభు కృప కొరకు మనం ఆయన కృపాసనము వద్దకు వెళ్ళాలి. మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుల్ని మనకు అనుకూల రీతిలుగా చేసేటువంటి వాడు దేవుడు. గనక ఆయన మీదనే సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసము నీవు నేను పెట్టుకుంటూ కూడా మనం అనుదినము కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. కనుక ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి ఈ మలినమును మన ఆత్మకు అంటించుకోకుండా పరిపూర్ణ విశ్వాసము ప్రభువునందే ఉంచాలి. ఇది మనము సాధన చేయాలి, సాధించుకోవాలి. గనక ఈ యొక్క విశ్వాసము తగ్గినప్పుడు ఆ విశ్వాసంలో పడిపోతూ కూడా పాపంలో పడిపోతూ ఉంటాం. గనుక ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే విశ్వాసమందు నీవు నేను నిలిచి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయించి రాకడ మేఘం మనం ఎక్కగలుగుతాం. ప్రభు వచ్చి అందరిని సిద్ధపడిన సంఘం తీసుకువెళ్ళటానికి మధ్యాకాశం మీదకు వస్తారు. ఆ మధ్యాకాశం మీదకు వచ్చేటువంటి సమయంకు మనం సిద్ధపడి ఉండాలి. అది రెప్పపాటు కాలంలో జరుగుతున్నటువంటి కాలము కనుక ఆ యొక్క ప్రభు యొక్క రాకకై మధ్యాకాశం మీదకి ప్రభు వచ్చే సమయంకు మనం సిద్ధపడాలి. కనుక విశ్వాసమందు మనం నిలిచి ఉండాలి. వాక్యం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే
2వ అధ్యాయము 15-17 వచనం చూసుకున్నట్లయితే, ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా ఈ 3 వాటితో కూడా ఇక్కడ చెప్పబడినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబముతో మనం యుద్ధము చేయాలి. మరి శరీరం కోరుకుంటూ ఉంటుంది కొన్ని శరీరాశలను. మన యొక్క కన్ను చూచిన వాటిని ప్రతిదాన్ని కోరుకుంటూ ఉంటుంది. మరి మనం ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, మనం చేసేటువంటి పనిని బట్టో దేన్ని బట్టో జీవపడం మనగా ఈ లోకంలో పేరు కావాలనేటువంటి ఆశ అనేటువంటిది కూడా అనుదినము మనకు కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రతిదాన్ని కూడా తండ్రి చిత్తము కాని వాటి నుంచి కూడా మనం వాటిని విడిచిపెట్టి వాటితో యుద్ధము చేసి వాటిని మనము జయించి దేవుని చిత్తమేంటోది రూఢిగా తెలుసుకుని మన సమయంను సద్వినియోగపరుచుకుంటూ కూడా దేవుని రాకకై సిద్ధపడాలి. అటు రీతిగా నీవు నేను సిద్ధపడాలి. అటువంటి విశ్వాసము అభివృద్ధి కూడా నీవు నేను కూడా పొందుకుంటూ ఉన్నామా? ఒకసారి మన యొక్క జీవితంలో పరిశీలన చేసుకుందాం. అనుదిన వాక్యము నీవు నేను ధ్యానించకుండా, అనుదిన మరి దర్శనం మనం కలగకుండా మనం ఏ రీతిగా సిద్ధపడగలుగుతాం? ఒక శ్రమ వచ్చినప్పుడు మనం పడిపోతాం, క్రమం నుండి తప్పిపోతాం. మళ్ళీ వెనక్కి రావడానికి మనం సిద్ధపడాలి. మళ్ళీ వెనక్కి వచ్చి మనం ప్రభు కృపాసనం దగ్గరికి వచ్చి ఆయన బలం పొందుకుని, ఆయన కృప పొందుకుని మళ్ళీ మన మార్గమును కొనసాగించాలి. అటు రీతిగా మనము సిద్ధపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 14వ వచనం చదువుకుందాం. జీవవృక్షమునకు హక్కు గల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. మరి దేవునికి మార్గంలోనికి రావాలంటే, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే దేవుని ఇచ్చినటువంటి వస్త్రములను, ఆత్మీయ వస్త్రములను, రక్షణ వస్త్రములను, ఆత్మ వస్త్రములను, పరిశుద్ధ స్థితిని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మరొక వాక్యంలో ఉంటుంది, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారని చెప్పేసి ఉంటుంది. అనుదిన శుద్ధి ఉండాలి. అనుదినము విశ్వాసాభివృద్ధి ఎట్టి రీతిగా అయితే ఉండాలో, అనుదినము కూడా మన యొక్క పాపములను మరి మనం విడిచిపెట్టుకుంటూ, మనం చేసిన ప్రతి పాపమును బట్టి కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దాని మీద జయ జీవితం కొరకు అనుదిన శుద్ధిని కూడా మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చి జయ జీవితం కొరకు మనము మరి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. మరి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మన పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు సంఘము వీటిని మరచి ఏం చేస్తుందంటే అనేక రకమైనటువంటి లోక కార్యములలోనికి మునిగి తేలుతూ కూడా మరి లోకంలో ఉన్నటువంటి కార్యములే సంఘంలోనికి తెచ్చి ఇది దేవుని ఆత్మీయ కార్యములని చెప్పేసి భయంకరంగా వారి యొక్క ఆత్మను నాశనం వైపు నడిపించుకుంటూ ఉన్నాయి. ఇది చాలా భయంకరమైన ప్రమాదము సంఘం మీదకి అంత్యకాలంలో భయంకరంగా వచ్చేటువంటి ఈ దుర్బోధలను, కల్పనా కథల వైపు నుంచి కూడా మనం త్రిప్పబడి దేవుని యొక్క సరియైన హితబోధ వాక్యమునకు మనం రావాలి. మన ఆత్మను సిద్ధం చేసుకోవాలి. అనేక ఆత్మను సిద్ధం చేయడానికి దేవుని యొక్క చేతిలో ఒక పనిముట్టుగా నీవు నేను వాడబడాలి. 3వ మాట మనం చదువుకుని ముగించుకుందాము. ఎఫ్సీలకు రాసిన పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనకు తెలిసిన వాక్యమే, దేవుడు మహాశక్తివంతుడు గనక, దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు గనక, దేవుడు మనతో మాట్లాడి ఈ పని చేయమని చెప్పారు గనక దాన్ని బట్టి మనం బలం పొందుకుని మనం ఆయన యందు బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు అనగా మరి అపవాది అనేక రకములైనటువంటి కుయుక్తులతో ఎవరిని మృంగుదినా విశ్వాసమందు బలహీనంగా ఎవరు ఉన్నారు, దుర్బోధల వైపు ఎలాగ వీళ్ళని త్రిప్పాలని వాడు ఏం చేస్తున్నాడంటే సంఘములో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వారి విశ్వాసమును బలహీనపరుస్తూ వారికి ఉన్నటువంటి ఆశలను దురాశల వైపు నడిపిస్తూ కూడా వారిని సరైన మార్గం నడిపించకుండా వారిని లాగివేయడానికి వాడు అనేక రకములైన తంత్రములతో వాడు ఉన్నారు.
వాటిని గనక మనం ఎదిరించాలి అన్నట్లయితే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఇక్కడ అనేకమైన మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. విశ్వాసం అని డాలు పట్టుకోవాలనుంది. మరి రక్షణ గురించినటువంటి వార్తను అనేకులకు నీవు నేను చాటాలనేటువంటి మాటను కూడా ఉంది. సమాధాన సువార్తను మనము ప్రకటించాలి. మరి ఎవరైతే నిజముగా రక్షింపబడి ఉన్నారో ఇతరుల రక్షణార్థము కూడా వారు ప్రార్థన అయినా చేస్తారట, లేదైతే మరి సువార్తనైనా ప్రకటిస్తారట. ఎవరైతే మరి రక్షణను సరి అయిన స్థితిలో పొందుకోరో వారి రక్షణ నిమిత్తమే వారు అనేక రకమైనటువంటి మరి దురాశలకు లోనైపోయి వాటిని మరిచి నేను రక్షించబడి ఉన్నాను, సంఘంలో ఉన్నాననేటువంటి మాటను కూడా మరిచి మరి అనేక రీతులుగా వారు ఏం చేస్తారంటే అక్రమ మార్గంలోనికి వెళ్ళిపోతారు. ఇతరులకు ప్రకటించేటువంటి ఆలోచనే వారికి ఉండదు. అటు రీతిగా నీ నా జీవితం ఉన్నట్లయితే దేవుడు ఇప్పుడే మన ప్రేమతో పిలుస్తున్నారు. ఈ 3 మాటలను బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాకడకు నీవు నేను సిద్ధపడాలి. అనుదినము కూడా విశ్వాసము నిలిచి ఉండాలి. విశ్వాసాభివృద్ధిలో మనం ఉండాలి. వాక్యం ధ్యానిస్తూ విశ్వాసమును అభివృద్ధి చేసుకోవాలి. అలాగే అనుదిన శుద్ధి ఉండాలి. మన ఆత్మకు పట్టిన ప్రతి మలినమును కూడా దేవుని పరిశుద్ధ రక్తంలో కడిగి వేసుకుంటూ ఉండాలి. భక్తిపరులైతే ఎప్పుడైతే నీవు పాపంలో పడ్డావని గ్రహింపు వస్తుందో అప్పుడే వెంటనే తిరిగిరా. అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో నీ యొక్క పాపమును కడిగి వేసుకుని శుద్ధి చేసుకుని నీవు సిద్ధపడని చెప్పేసి అనేక హెచ్చరికలు చేసిన వారై ఉన్నారు. అలాగే మనం సర్వాంగ కవచమును ధరించుకుని మనం సువార్తను చేపట్టి అలాగే మనము రక్షణ పొంది మరి విశ్వాసముతో అపవాద అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పువారేటువంటి వారుగా దేవుడు మనందరినీ కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. గనుక అటువంటి ఆశతో గనక నీవు నేను నింపబడాలన్నట్లయితే ప్రార్థనలోకి విద్దాం. ప్రభు వచ్చేటువంటి ఈ యొక్క అంత్యకాలంలో ఈ యొక్క సంగతులన్నీ కూడా జరుగుతాయి అని ప్రభు చెప్పిన రీతిగా మన కాలంలో జరుగుతున్నాయి కనుక మనం త్వరగా సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వారిగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు నాయన ప్రభు. ఇంతవరకు నాయన నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనములు ప్రభు. ప్రత్యేకముగా నాయన ప్రభు నీవు మాతో మాట్లాడి ఉన్నారు. అంత్యకాలంలో జరిగేటువంటి ప్రభు సమయంలో మేము ఉన్నాం ప్రభు. అనుదిన శుద్ధినివ్వండి, అనుదిన విశ్వాసాభివృద్ధినివ్వండి ప్రభు. అనుదినము కూడా సర్వాంగ కవచమును ధరించుకుంటూ ప్రభు అపవాది అగ్ని బాణములను జయించిన ఆయన ప్రభు మేము ముందుకు వెళ్ళి మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వెనుక బతిమాలి వేడుకుని పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి కడవరి బోర్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మరణాతలు చేస్తున్నాం. మీ అందరికీ మరణాత.